హాయ్ అండి అందరికీను. నేను ఇప్పుడు క్యాబేజీ పోపు చేస్తున్నానండి. క్యాబేజీ పోపు ఎలా చేయాలో చూద్దామండి. ఇది నేను క్యాబేజీ అండి ఉడకబెట్టి తీసుకున్నాను. ఇలా ఉడకబెట్టి తీసుకోవాలని కొంచెం ఇలా మెత్తగా అయితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు వాటర్ పిండేస్తున్నానండి. నేను వాటర్ పిండేసి ఉడకబెట్టుకున్నదా శుభ్రం వాటర్ లేకుండా చేసుకోవాలండి. ఇదిగోండి నేను క్యాబేజీ ఇలా పిండేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి చిన్న అల్లం ముక్క అండి, కొద్దిగా ఒక స్పూన్ ఆవాలు, ఈ రెండు మెత్తగా నూరుకుంటానండి. ఈ రెండు నూరుకుని అందులో కలుపుకోవాలండి. రెండు మెత్తగా నూరేస్తాను నేను. ఇదిగోండి నేను అల్లం ఆవాలు ఇలా మెత్తగా నూరేసుకున్నాను నేను. ఇప్పుడు ఇది దీంట్లో కలిపేస్తానండి. క్యాబేజీ ఉడకబెట్టుకుని పిండుకున్న దాంట్లో కలిపేస్తున్నాను. శుభ్రంగా ఇలా దీంట్లో కలిపేసుకోవాలి. అంతే. ఇదిగోండి నేను పోపుకు సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నానండి. ఉప్పు కూడా ఇందులోనే కలిపేస్తున్నాను నేను. ఇలా ఉప్పు, ఆవాలు, అల్లం పేస్టు ఇందులో కలిపేస్తున్నాను. ఇదిగోండి పోపు వేసుకుందామండి. ఆవాలు వేస్తున్నాను, అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. అలాగే కొద్దిగా పసుపు. ఇందాక నేను ఆ పోపులో అద్దుకు క్యాబేజీలో కూడా కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టానండి నేను. ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు వేస్తాను. కొద్దిగా ఇంగువ అండి. పోపు వేగిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా చిన్న చింతకాడని, ఎంతో కాదు చిన్న ఉసిరికాయంత చింతకాడ తీసుకుని ఇలా పులుసు తీసుకున్నానండి. చింతపండు పులుసు వేసేస్తున్నాను. ఇది బాగా ఈ పులుసులో ఉడకాలండి పోపు అంతాను. ఎందుకంటే వేగిపోయిందండి పులుసు అంతా, చింతపండు పులుసు అంతా అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చేస్తుంటుందండి. ఇప్పుడు ఇది వేసేస్తున్నాను. క్యాబేజీ ఇందులో వేసి ఇలా వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఇంకా ఇలా ఓ 2 మినిట్స్ ఇలాగే వేపుకోవాలండి ఇంట్లోనే. ఇదిగోండి అయిపోయిందండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి క్యాబేజీ పోపు. ఇలా చేసుకుంటే చపాతీలోకైనా రైస్లోకైనా కూడా సూపర్ ఉంటుంది. అంతేనండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను.